20,000 వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్. పీఎం కుసుమ్ పథకంలో 30% రాయితీ ఇస్తామన్న కేంద్రం. రాష్ట్రం సైతం ఇవ్వాలని సూచన. ఆసక్తి చూపే రైతులను గుర్తించే పనిలో టీఎస్ రెడ్కో అట. సో ఇది సోలార్ పవర్ అన్నమాట. ఈ సూర్య శక్తి ద్వారా తయారు చేసే విద్యుత్. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 20,000 వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు పీఎం కుసుమ్ పథకంలో రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపింది. తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 10 కోట్ల యూనిట్లకు పైగా కరెంటును డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ సౌకర్యం ఉన్న బోర్లకు మాత్రమే. కుసుమ్ పథకంలో కాంపోనెంట్ సి విభాగం కింద ఒక్కో బోరుకు 5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటయ్యే వ్యయంలో 30% రాయితీ ఇస్తామని తాజాగా కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న బోర్ల వద్ద సౌర ఫలకాల ఏర్పాటుకు ఈ రాయితీ ఇస్తారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ లైన్కు అనుసంధానించి నెట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. బోరుకు వినియోగించిన యూనిట్లు తీసేసి మిగతా మొత్తానికి యూనిట్కు ₹3.13 చొప్పున రైతుకు చెల్లిస్తారు. బ్యాటరీ లేకుండా ఒక్కో బోరు వద్ద ఈ సౌర ఫలకాల ఏర్పాటుకు 2.5 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో 30% అంటే 75,000 వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగతా 1,75,000 రైతులు భరించాల్సి ఉంటుంది. రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం కూడా కొంత రాయితీ ఇస్తే మేలు అని కేంద్రం సూచించింది. ఎందుకంటే ఒక రైతు ₹1,75,000 ఖర్చు పెట్టి సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ పవర్ అని అంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు అటువైపుగా మొగ్గు చూపుతారు? ఉచిత పవర్ రాష్ట్రం ఇస్తుందని అనుకున్నప్పుడు ఎందుకు 1,75,000 ఖర్చు పెట్టాలని రైతు అనుకుంటాడు, ఆలోచన వస్తుంది. సో మీరు ఏమైనా భరిస్తే ఈ ఈ ఈ సిస్టమ్ నుంచి బయటికి తీసుకురావాలి, ఈ పవర్ నుంచి బయటికి తీసుకురావాలి, సోలార్ పవర్ని గుర్తించాలి రైతులు అని అంటే మీరు ఉచితంగా దాన్ని అందజేస్తే తప్ప రైతులు తీసుకోవడానికి అవకాశం లేదు. అంత పెద్ద మొత్తం ఎవరు భరిస్తారండి? లేదు ఒకవేళ ఉచిత కరెంట్ కాదు వీళ్ళకి పెద్ద ఎత్తున బిల్లు వస్తుందని అనుకున్నప్పుడు ఏమైనా అటువైపు వెళ్తారేమో. అది కూడా కొంతమంది రైతులు. ఒకవైపున ఆత్మహత్యలు, రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న రైతులకి 1,75,000 ఏ నుంచి తేవాలా? సో దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించినా ఎంత భరించగలుగుతుంది? ఇంకో 50,000 భరిస్తుంది అనుకుందాం. ఎక్కడి నుంచి తేవాలా? ₹1,25,000. సో అందుకే మీరు రాష్ట్రము కేంద్రము కలిసి రైతులకి ఉచితంగా ఇచ్చే ప్రయత్నం ఏమైనా ఉంటే చేయండి. కొంతమందిని సెలెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం కొంతమందిని సెలెక్ట్ చేసి మీరేమైనా ఉచితంగా పంపిణీ చేయండి. నామినల్ అమౌంట్ని రైతుల దగ్గర నుంచి తీసుకోండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఎట్లాగో మీరు డిస్కంల ద్వారా పవర్ని కొనుగోలు చేయాలి అన్నప్పుడు ఇది విద్యుత్ కొనుగోలు సెంటర్ల ద్వారా దానికి అయ్యే ఖర్చుని కొన్ని సంవత్సరాలకి దాని నుంచి మనం ప్రభుత్వాలు కూడా బయటపడతాయి కదా. ఇప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అంటే పవర్ ఏం ఉచితంగా తయారు కాదు కదా. గవర్నమెంట్ ఆ సబ్సిడీని భరించాల్సి ఉంటుంది. సో మీరు ఆ భరించే సబ్సిడీ అమౌంట్ సంవత్సరాలు గడిచే కొద్దీ అది మీకు మిగులుతుంది కదా. ఆ ప్రయత్నం మీరే చేయాలా. ముందుకొచ్చే రైతుల గుర్తింపు. ప్రస్తుతం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ఇంత ఖర్చు వెచ్చించే అవకాశం చాలా తక్కువ. అయితే ఆసక్తి, ఆర్థిక స్తోమత ఉన్నవారు ముందుకొస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 38 ప్రాంతాల్లో ఇప్పటివరకు 5,000 మంది రైతులు ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్ రెడ్కో గుర్తించింది. వీరికి కేంద్రం రాయితీ పోగా మిగతా సొమ్మును రుణంగా ఇవ్వడానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆమోదం తెలిపినట్లు టీఎస్ రెడ్కో వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో కూడా సబ్స్టేషన్ల వారీగా సౌర ఫలకాల ఏర్పాటుకు ముందుకొచ్చే రైతులను గుర్తించాలని సంబంధిత డిస్కంను కోరిందట. ఎవరు దీన్ని తీసుకుంటారు? బాగా వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమో పొలమో ఫామ్ హౌస్లో ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.